ఈ గ్రాండ్ మా ప్రతి సంవత్సరం క్రిస్మస్ కి తమ పిల్లల ఇంటికి వెళ్లేది. అమ్మమ్మ ప్రతిసారి అందరి కోసం కేక్ వండి మరీ తీసుకుని వెళ్లేది. అది అందరికీ తినిపిస్తూ ఫోటోలు తీసుకునేది. కానీ ఆ కేక్ ఎవ్వరికీ నచ్చదు. దాంతో పిల్లాడు అమ్మమ్మ చూపు తిప్పేలా చేస్తాడు. అప్పుడే అందరూ ఆ కేక్ ని టేబుల్ కింద వేయగానే కుక్క తినేస్తుంది. అమ్మమ్మ వెనక్కి తిరగగానే అందరి ప్లేట్స్ ఖాళీగా ఉంటాయి. దాంతో అందరికీ ఆ కేక్ నచ్చిందని అమ్మమ్మ ప్రతి సంవత్సరం ఆ కేక్ ని వండి తెస్తూ ఉండేది. వీళ్ళేమో ప్రతిసారి కేక్ ని టేబుల్ కింద కుక్కకి వేసేసేవాళ్ళు. ఇలాగే చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. ఒక సంవత్సరం అమ్మమ్మ క్రిస్మస్ కి రాదు. ఎందుకంటే అమ్మమ్మ చనిపోయి ఉంటుంది. దాంతో అందరూ సాడ్ అయిపోతారు. దాంతో అమ్మమ్మ కొడుకు ఆ కేక్ ని ప్రిపేర్ చేస్తాడు. కానీ అది ఎవ్వరికీ నచ్చదు. కానీ ఆ కుక్కకి చాలా నచ్చుతుంది. ఒకరోజు వీళ్ళకి అమ్మమ్మ డైరీ దొరుకుతుంది. ఆ డైరీలో అమ్మమ్మ, నాకు తెలుసు మీకు ఈ కేక్ నచ్చలేదు, ఎందుకంటే ఆ రెసిపీని నేను ఎంత బాగా ట్రై చేసినా కూడా అది బాగా వచ్చేది కాదు. కేక్ రెడీ అయ్యాక నేను తిన్నప్పుడు నాకే నచ్చేది కాదు. కానీ ఫోటోలో మీరంతా కేక్ నచ్చినట్లు నటించేవాళ్ళు. కేవలం నా సంతోషం కోసం మీరు నవ్వుతూ ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ అందరికీ అని రాసుంటుంది. ఇది చదివి అందరూ ఎమోషనల్ అయిపోతారు. నిజంగా అవ్వ తాతలు ఉండడం ఒక వరం లాంటిదే అని చెప్పాలి. మీరేమంటారు? మీకు మీ గ్రాండ్ పేరెంట్స్ ఇష్టమైతే కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.